వైసీపీ కాపు నేతలంతా భేటీ అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు ఉల్లిక్కిపాటు ఎందుకని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నిస్తున్నారు. గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు ఇండియాలోనే అరుదైన కేసుగా అభివర్ణిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. విచారణ నేరస్తుల్ని కాపాడటానికి జరుగుతూ ఉంది. దీనిలో ఎవరైతే దోషులుగా ఉన్నారో పోలీసు అధికారుల్ని వారిని కాపాడాలనే ఉద్దేశంతో జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ చాలా కీలకమైన వార్త వారి పత్రికలోనే ఈనాడులోనే వచ్చింది. అదేమిటంటే సీసీటీవీ ఫుటేజీలు మాయం. 9వ తారీఖు నుంచి ఏం జరిగిందో కృష్ణలంకలో సీసీ ఫుటేజీలు తీసేశారట. వాళ్ళే రాశారు. ఏం తీశారు? ఒక టెక్నీషియన్ పిలిపించి అవన్నీ తీసేసి నిన్న మొన్నటే ఉన్నాయంట. నిన్న మొన్న నుంచి మాత్రమే సీసీ ఫుటేజీలు అందుబాటులో ఉన్నాయి. అంతకుముందు మొత్తాన్ని తుడిచేశారు. ఏంటిది నా తెలియగలుగుతా? ఏం చేస్తుంది సిట్టు? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? డీజీపీ ఏం చేస్తున్నారు? నేను చెప్పాను కదా, దీనిలో కమిషనరే దీనికి చుక్కానిలాగా ప్రవర్తించాడు. అందువల్ల సాక్ష్యాధారాలన్నీ కూడా తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను తెలియగలుగుతానండి, ఒక కేసులో ఒక ముద్దాయిని పెడితే ఎందుకు అరెస్ట్ చేయలేదు? అసలు ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలుసా? నేరస్తులని కాదు, నేరారోపణ ఉన్నది కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీలో ఉంచితే విచారణ సక్రమంగా సాగుతుందని, విచారణలో సాక్షుల్ని బెదిరించుకోకుండా ఉంటాడని, ఇలాంటి సాక్ష్యాధారాలను తొలగించుకోకుండా ఉంటారనే ఉద్దేశంతో మాత్రమే నేరారోపణ చేయబడినటువంటి అక్యూజ్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపుతారు. ఎందుకని ఇక్కడ జరగలేదు? 19వ తారీఖున మీరు కేసు రిజిస్టర్ చేశారు. కోర్స్ అది లోపభూయిష్టమైనటువంటి ఎఫ్ఐఆర్, అది నిలబడదు. దానిలో కూడా సహాయం చేయాలని అనుకుంటున్నారన్నమాట. ఈ నాగరాజు అనే సిఐని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా. నిజంగా కేసు రిజిస్టర్ అయిన మరుక్షణమే నాగరాజును కస్టడీలోకి తీసుకొని విచారించాలి. అంతేకాదు, నాగరాజుని జ్యుడిషియల్ కస్టడీకి పంపించి మళ్ళా కోర్టులో విచారణకు తీసుకొని పోలీస్ కస్టడీలో విచారణ చేసి వాస్తవాలన్నీ బయటకు రావాలి. అదేం రావట్లా, మొత్తం తుడిచేస్తున్నారు టోటల్గా. చాలా విచిత్రమైన వార్త ఇది. సీసీ ఫుటేజ్ యొక్క దృశ్యాలను మొత్తాన్ని తొలగించేశారు, శవాన్ని బూడిద చేశారు, బూడిదను కూడా మాయం చేశారు. ఇంకేం జరగాలి? సీఐని అరెస్ట్ చేయరు అంటే ఖచ్చితంగా పోలీసులు కాపాడటం కోసం సర్వశక్తులు ఉపయోగిస్తున్నారని చెప్పడానికి తాజా ఉదాహరణ ఈ సీసీ ఫుటేజ్ మాయం. కాబట్టి అందుకే అడుగుతున్నాం, సిబిఐ విచారణ వేస్తే తప్ప దీనిలో వాస్తవాలు బయటకు రావు, దీనిలో దోషులు దొరకరు, తప్పుకుపోతారు. ఇది వాస్తవం. కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు రాసి సిబిఐ విచారణ వేస్తేనే ఆ బాధితులకు న్యాయం జరుగుతుంది. లేకపోతే ఆ బాధితులకు న్యాయం జరగదు. ఈ కేసు గాలిలో కలిసిపోయేటటువంటి ప్రమాదం ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. రెండో అంశం ఏంటంటే, పాపం పవన్ కళ్యాణ్ గారు మొన్న మేము 21వ తారీఖున కాపులందరం వెంకటాయపాలెంలో సమావేశం అయితే ఆయన బహుశా 19వ తారీఖున పిలిచి చెప్పినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు, అక్కడ కాపులేదు మీటింగ్ పెట్టుకుంటున్నారు నువ్వు వెళ్ళు అని. 20వ తారీఖు వచ్చి కాకినాడలో మీటింగ్ పెట్టాడు. మొత్తం ఆయనకి సంబంధించిన కాపులందరూ రెచ్చగొట్టాడు. రెచ్చగొడితే వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నా నాకు అర్థం కాల. ఆ నానాచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మళ్ళీ అంటారు నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించాల్సిందే. ఎవడు కదన్నాడు? నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించవలసిందే. ఎవరు కాదన్నారు? ఎవరన్నా కాదన్నారా? అంటే శిక్షించడం అంటే ఏంటి అని అడుగుతా ఉన్నా. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఈ మాటలు మాట్లాడే జనసేన శాసనసభ్యులు, జనసేన నాయకులు, నేను అడుగుతా ఉన్నా, నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించవలసిందే అంటే నేరస్తులను పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళని చంపేసి వాళ్ళని బూడి చేసేసి సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా తీసేయటమా నేరస్తులను శిక్షించడం అంటే? నేరస్తులను శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి తప్ప పోలీసులు కాదు. ఇది గమనించుకోకుండా ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించాలి, కాపులైనా శిక్షించాలి, కమ్మవారైనా శిక్షించాలి. ఎవడు కదన్నాడు? శిక్షించండి స్వామి, ఒక చట్టబద్ధమైనటువంటి పద్ధతుల్లో శిక్షించాలి తప్ప నాగరాజు లాగానో లేకపోతే కమిషనర్ లాగానో తీసుకొచ్చి పట్టుకొచ్చి చంపేసి బూడిద చేసి, బూడిద కూడా లేదంట, బూడిదలు కూడా లేదు, ఇంకా అసలు సాక్ష్యాధారాలు లేకండి. ఈ కేసుని ఎవడు కాపాడతాడు? ఒక సిబిఐ తప్ప.
ఈ విధంగా నా మీద కూడా మాట్లాడుతున్నారు. ఏంటి ఏమంటారు ఈయన? చదివి వినిపిస్తా. నేరస్తులను నేరస్తులుగానే చూడాలి. ఎవడు కదన్నాడు? నేరస్తులు నేరస్తులుగానే చూడండి. ఒకవేళ ఆయన నేరస్తులు అనుకో, నేరస్తులు కూడా కాదు. ఎవరు? గాదే సాయి కృష్ణ నేరము మోపబడినటువంటి వ్యక్తి. ఆయన మీద 2 కేసులు మాత్రమే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు 22 కేసులు ఉన్నాయని చెబుతాడు. ఎందుకే అబద్ధాలు చెబుతాడు? నాకు అర్థం కాకుండా తెలుసుకుని చెప్పాలి కదా. 2 కేసులు మాత్రమే అతని మీద ఉన్నాయి. అవి కూడా NPWs ఉన్నాయి. ఆ కేసుల్లో కోర్టుకు హాజరు కాకపోవటం వల్ల నేరస్తులుగానే చూడాలి తప్ప వారి కులం చూడకూడదని, నేరం చేస్తే ఎవరినైనా చట్ట ప్రకారం శిక్షించాల్సిందేనని తమ ఉద్దేశమని జనసేన నేత ప్రభుత్వ చీఫ్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. హత్యాచారాలు పాల్పడిన వారిని ఏమి అనొద్దని చెప్పడమే మీ ఉద్దేశమా? హత్యా నేరాలు పాల్పడినటువంటి వారిని ఏమి అనొద్దని ఎవరు చెబుతాడు? కోర్టులో పెట్టమంటాం, అంతేగాని తీసుకొచ్చి కాల్చేయమంటారా? చంపేస్తారా? అది ఇక్కడ పాయింట్. అనొద్దని చెప్పడం మీ ఉద్దేశమా అని వైకాపా నేతలను ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తి కాపు కాబట్టి కాపులను చంపేస్తున్నారని, చంపిన వ్యక్తి కాపు అయితే కాపులను హింసించేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడో మాట్లాడాడు. ఆయన ఏమంటాడు? తప్పుడు ఫోటో, వైకాపా నేత అంబటి రాంబాబు తప్పుడు ఫోటోలతో ప్రజలను తప్పుదారి పట్టించారన్న మండిపడ్డారు. నేను తప్పుడు ఫోటోలతో తప్పుదారి పట్టించాను అనుకోండి, కాసేపు అనుకుందాం. అంటే ఆయన చచ్చిపోలేదని మీ ఉద్దేశం? నేను ఇలా కొట్టారని ఫోటోలు ఇచ్చా, మొన్న కూడా చెప్పా. చచ్చిపోయిన వ్యక్తి ఇతను అని ఇచ్చా. ఈ ఫాల్సా? ఈ ఫోటోలు ఫాల్సా? రేపు 19 తారీఖు రిపోర్ట్ ఇచ్చేయండి. ఎందుకు మాట్లాడతారు నాకు అర్థం కాల. ఇంత నీచమైన ఘోరమైన, ఇట్ ఇస్ ఎ రేర్ కేసు ఇన్ ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలోనే అత్యంత అరుదైన కేసు. కొట్టి చంపటం ఒకటైతే సాక్ష్యాధారాలు లేకోకుండా చేయటం, సీసీ ఫుటేజీలు మాయం చేయటం, ఇంత ఘోరమైన తప్పిదం చేసి అతను నేరస్తుడు, అతను చంపబడలేదు, అతని ఫోటోలు ఫాల్సు, అతను బతికే ఉన్నాడు అని చెప్పదలుచుకున్నారా? 19వ తారీఖున మీరు ప్రొడ్యూస్ చేయండి. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఆయన బతికే ఉన్నాడు, నేను చెప్పింది తప్పుడని. నేను 100కి 100 రూపాయలు చెప్తున్నా, అతన్ని చంపేశారు. నేను ఇచ్చిన ఫోటోలు కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. మీరు అడగండి కోర్టు ద్వారా లేదా పోలీస్ స్టేషన్ ద్వారా. తప్పుడు ప్రచారం చేస్తే ఆ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెప్తానని చెప్తే ఏంటన్నీ ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, జ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి బ్యాచ్ అంతా ఆయన రెచ్చగొట్టి. చాలా చిత్రం ఏంటంటే ఇంకోటి చెప్తా, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం మాట్లాడట్లా, వాళ్ళు ఏం మాట్లాడట్లా, ఇతను నేరస్తుడు అందుకే చంపామంటలా. బుర్రలేని ఈ జనసేన పార్టీ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ ఈ కుర్రవాడిని చంపడం కరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఎంత దురదృష్టం. నాగరాజు వైపున కూర్చొని మాట్లాడుతున్నారు.